హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొర్ర బియ్యంతో మష్రూమ్ గోంగూర దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా 3 గంటల సేపు నానబెట్టుకున్న 1 గ్లాస్ కొర్రలకు 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి 3 లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఏలకులు వేసి అర స్పూన్ ఆయిల్, అర స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టాను. ఇందులోనే అర స్పూను నిమ్మరసము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కలిపి బాగా ఉడికించి రైస్ అయిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్, టమాటో జ్యూసు, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న గోంగూర, మష్రూమ్స్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచి స్మెల్తో గుమగుమలాడుతుందండి. ఇప్పుడు 1 కప్పు టొమాటో జ్యూస్ వేసి ఆయిల్ తేలేంత వరకు కలపాలి. తర్వాత 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి 1 చిన్న గ్లాస్ వాటర్ కలిపి ఉడికించాలి. ఇప్పుడు మష్రూమ్స్ను వేసి కలిపి 1 పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర మష్రూమ్స్ను కూరలాగా కూడా చపాతీలోకి తినవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వండి పెట్టుకున్న కొర్ర బియ్యంను వేసి దానిపై కాస్త నెయ్యి, పుదీనాను వేసి 5 నిమిషాలు దమ్ చేసి దించేయాలి. ఎప్పుడూ కొర్ర బియ్యం తినని మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం.